నమస్కారం అండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే అండి శర్మ గారు. శ్రీ మహాగణాధిపతయే నమః. జై శ్రీమన్నారాయణ. వారాహిమూర్తే నమః. సో ఈరోజు మనం సురేంద్ర శర్మ గారితో మళ్ళీ వచ్చాము. గీతా సురేంద్ర శర్మ గారు మన స్టూడియోకి రావటం ఇది 3వ సారో 4వ సారో. థ్యాంక్స్ అండి, ఎందుకంటే నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది మీ దగ్గర నుంచి. శర్మ గారు ఏంటంటే అటు జ్యోతిష్యంలోనూ ఇటు సంఖ్యాశాస్త్రంలోనూ ఇటు ముఖ్యంగా భూమి తగాదాల విషయంలో అమ్ముడు పోని భూముల గురించిన సక్సెస్ఫుల్గా సాల్వ్ చేసిన విషయాలు ఈయన చాలా ఉన్నాయి పూజలు చేసి. ఎందుకంటే వారాహి అమ్మవారి ఉపాసకులు. ఈ మధ్యకాలంలో నాకు విస్తృతంగా వినపడుతుంది ఏంటంటే అమ్మవారి ఉపాసన చేస్తే మనకి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న చాలా సమస్యలు నయమవుతున్నాయి అని చెప్పి ఈరోజు పంచాంగం వినే ముందు, అంటే ఉగాది వచ్చిందనగానే మనకేంటంటే ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది, ఏం చేయాలి, ఏ రాశి వాళ్ళకి ఏం నడుస్తుంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండి. వీటన్నిటికంటే ముందు అసలు పంచాంగం అంటే ఏంటి? తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం, ఈ పంచాంగములు కలిస్తే పంచాంగం అంటారు. సూర్యమానం ప్రకారం ఒకటి ఉంటుంది, చంద్రమానం ప్రకారం ఇంకొకటి ఉంటుంది. వీటన్నిటి కలయిక వారాహి అమ్మవారి నుంచే మొదలవుతుందని మీరు అంటున్నారు. అది అసలు ఎట్లా సాధ్యమండి? మనం పంచాంగానికి ముందు అమ్మవారి ఉపాసకులుగా మీరు అమ్మవారి గురించి చెప్తే మేము విని పంచాంగాన్ని మొదలు పెడతామని మా ఉద్దేశం. తప్పకుండా అండి. వారాహి అమ్మవారు అంటే భూముల నుంచి ఉద్ధరించిన ఆవిడ. అంటే భూతగాదాలు ఏమనున్నా కూడా, వాసు దోషాలు ఏమనున్నా కూడా మేము ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మనకేంటంటే, మీకు నవరాత్రులు ఎన్ని తెలుసండి? దసరాకు శరణ నవరాత్రులు ఉంటాయి. మీకు విజయదశమి అని అదొకటే ప్రాచీనంగా ఎక్కువ ఉంది. ఆ తర్వాత వసంత నవరాత్రులు సరస్వతి అమ్మవారి. మూడోది ఏంటంటే శ్యామల అమ్మవారి నవరాత్రులు మాఘమాసంలో ఉంటాయి. కానీ ఆషాఢ మాసంలో వచ్చే అమ్మవారే ఈ వారాహి అమ్మవారు. అంటే భూమిలో నుంచి వచ్చిన ఆవిడ, భూమికి ముందు పుట్టిన ఆవిడ. అంటే ఉదాహరణకు మనము ఇప్పుడు వరహామూర్తి అని వింటాము, ఎక్కడ మనం తిరుపతిలో ఉంటాము. అంటే అక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి కంటే ముందు వరాహమూర్తి స్వామికి పెట్టి ఆయనకు పెడతారు ప్రసాదాలు. అంటే ముందుగా ఆయన కొలుస్తారు. అంటే భూమి నుంచి ఫస్టే ఆయన వచ్చాడు కదా, ఆ భూమి అంతా ఆయనదే కదా, అలా అన్నట్టు. ఈ వారాహి అమ్మవారు ఏంటంటే ఎవరైనా సరే మాకు భూ తగాదాలు ఉన్నాయి, మాకు భూమి పరిష్కారం కావట్లేదు అని అంటారు కదండి. కొన్ని వందల వేల నుంచి కూడా తాతల ముత్తాతల నుంచి ఉంటూ ఉంటాయి. వాళ్ళ నాన్నలు అవుతారు, వాళ్ళ పిల్లలు అవుతారు, ఇంకా అవుతారు. అట్లా అవుతున్నాయి కానీ ఆ భూమి అనేది అలానే ఉండిపోతుంది. అసలు అది విడిపోరు, అంటే అది ఎవరు పంచుకోలేకపోతారు. గట్టి పంచాయతీలు అంటారు, అవి కూడా ఉంటాయి కదా. అలాంటి ఏమున్నా కూడా సో వాళ్ళ మీద నేను ఏంటంటే పూజ చేస్తానండి. అంటే హోమం చేపిస్తాను వాళ్ళ దగ్గర. వాళ్ళకి భూ పరిష్కారాలు కావాలని అమ్మవారి ప్రసాదాలకు పంపిస్తాను. నేను వెళ్ళి చూడడం జరుగుతుంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నా కూడా అంటే మాకు ఇంకా ఈ భూమి పరిష్కారం కావట్లేదండి, ఇంకా మేము పంచుకోలేదు, ఈ ఇల్లు అమ్ముడుపోవట్లేదు, ఈ ఇల్లు వాస్తు లేదు, ఇలాంటి ఏమున్నా కూడా భూమికి సంబంధించిన ఏ వివాదాలు ఉన్నా కూడా అమ్మవారి కృప వల్ల మీకు 41 days నుంచి 3 months వరకు 100% రిజల్ట్ వస్తుందండి. నేను కొన్ని వందల మంది చేశాను. తాడపల్లి కూడా అని ఒక ఊరుందండి, అక్కడ రాజమండ్రి ఏరియాలో, అదే ఏలూరు తర్వాత వస్తుంది. అక్కడికి ఇట్లా మాకు వందల సంవత్సరాల నుంచి ఉంటుందండి. మా తాతగారు సంపాదించారు, వాళ్ళ తర్వాత మా నాన్నగారు వాళ్ళు ఉన్నారు, మా తర్వాత మేము ఉన్నాం, ఇంకా ఆ భూమి ఇంకా పరిష్కారం కావట్లేదండి అని వచ్చారు. సో వాళ్ళకి ఎక్కువ మంది కూడా ఏమి ఉండదండి. మేము వాళ్ళ పూజ ఖర్చు అనేది తీసుకుంటాము. అది చేసుకున్న తర్వాత మీరు మొత్తం అయిపోయినాక మాకు ఇవ్వండి అంటాము. అప్పుడు మేము చేసేసి వాళ్ళ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు మీద మంచి హోమం చేసేసి అక్కడ తీసుకుపోయి నేను చూసేసి వచ్చి అక్కడ పెట్టేసి వచ్చాను. టకా 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 రిజిస్ట్రేషన్లు ఎక్కడున్నాయో అవన్నీ వచ్చేసి టకా టకా పనిచేసుకున్నారు. 3 తరాల నుంచి ఉన్నది కూడా పనిచేసుకున్నారు. అమ్మవారి దయ వల్ల 100% వాళ్ళకి న్యాయం జరిగిందన్నట్టు. ఇలాంటి ఏ వాసు దోషాలు ఉన్నా కూడా, ఎలాంటి భూమి తగాదాలు ఉన్నా, భూమిలో అమ్ముడు పోకపోయినా కూడా, ఈ ఫ్లాట్ అమ్ముడు పోవట్లేదు, ఈ ఫ్లాట్ కొనలేకపోతున్నాము, ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా అండి, అది కూడా అమ్మవారి కిందనే వస్తుంది కదా. ఇలాంటి ఏమున్నా కూడా ఆ వారాహి అమ్మవారి దయ వల్ల 100% వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఓకే, వినటానికి ఇంట్రెస్టింగ్ అండి. అంటే నాకు ఇందులో బాగా నచ్చిన అంశం ఏంటంటే 4 స్థానాల్లో కూడా అమ్మవారే. మీరు శరన్నవరాత్రులు, విజయదశమి అమ్మవారు చెప్పారు, అండ్ ఆషాఢ మాసంలో ఇప్పుడు వారాహి అమ్మవారు అంటున్నారు, శాకుంతల అమ్మవారు అంటున్నారు, శ్యామలాదేవి అమ్మగారు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఎటు చూసినా శ్రీమూర్తి అమ్మవారు. బాగుంది ఇది. ఈ సంవత్సరం పంచాంగానికి సంబంధించి అమ్మవారికి రిలేటెడ్ ఏమన్నా ఉన్నాయండి? కుజుడు అండి, అంటే మన భూమి అంటేనే కుజుడికి సంబంధించింది. కుజుడు అంటే మేషరాశి, మేషరాశికి అధిపతి కుజుడు. ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చే రాశి కూడా మేషరాశేనండి. మేషరాశి గురించి తెలుసుకోవాలనుకుంటే మేషరాశిలో 3 నక్షత్రాల వాళ్ళు ఉన్నారండి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1 పాదం. ఇందులో పుట్టిన వాళ్ళు మేషరాశి కిందకి వస్తారు. అదే నక్షత్రం తెలియని వాళ్ళైతే కనుక
వాళ్ళ పేరు ఈ అక్షరాలతో మొదలైతే కనుక వాళ్ళు కూడా మేషరాశి కిందకే వస్తారు. ఆ పేర్ల యొక్క అక్షరాలు ఏంటంటే చూ, చే, చో, లా, లీ, లు, రే, లో, ఆ. ఈ అక్షరాలతో పేర్లు మొదలైన వారు కూడా మేషరాశి కిందకే వస్తారు. వీరికి ఎలా ఉందంటే ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం శోభకృతనామ సంవత్సరంలో మేషరాశికి బ్రహ్మాండంగా ఉంది. గురుడు వాళ్ళ మేషరాశిలోకి వెళ్తున్నాడు. ఈ నెల ఏప్రిల్ నెల 27వ తారీఖు నాడు మేషరాశిలోకి వెళ్తున్నాడు. వాళ్ళకి ఏంటంటే 11వ ఇంట్లో శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాడు. అంటే వాళ్ళకు చాలా మంచి జరగబోతుంది ఈ సంవత్సరము. అంటే ఆదాయం వ్యయాలు ఎన్నో ఉన్నా కూడా వాళ్ళకు ఒకవేళ వాళ్ళు చెడు మార్గంలో నడిచినా కూడా గురుడు రావటం వల్ల వాళ్ళకు మంచి ఆలోచనలు, అంటే మంచి థింకింగ్స్, మంచి ఆలోచనలు ఉంటాయి. ఈ సంవత్సరం ఎవరైనా కూడా జాబ్ లేదు, మాకు జాబ్తో కష్టపడుతున్న వాళ్ళకు ఈ సంవత్సరం చాలా 100% వాళ్ళు మంచి జాబ్ తెచ్చుకుంటారు. బిజినెస్లో ఉన్న రంగంలో కూడా శని భగవానుడు మనకు ద్వాదశంలో రావటం వల్ల వాళ్ళకు ఇట్లా బిజినెస్ ఉన్న వాళ్ళు కూడా మంచి రాణింపు ఉంటుందండి. వాళ్ళు ఈ సంవత్సరం చేయాల్సిన పరిహారం ఏంటంటే వాళ్ళు ఎక్కువగా గురు భగవానుడు ఎక్కువ కొలుచుకోవాలి. అంటే ఇంకా మనకు మంచి జరగాలి, ఇంకా మనకు మంచి జరగాలంటే మనకు నవగ్రహాల్లో గురుగ్రహం ఉంటుందండి. గురుగ్రహానికి 108 శనిగలు, అంటే మన శనిగలు నైట్ నానబెట్టి దండ వేసుకొని పసుపు మాలలో కట్టేసి గురు భగవానికి కట్టేసి రావాలి. ఇలా చేయటం వల్ల వాళ్ళకు బిజినెస్ లో కానీ జాబ్ లో కానీ అతి శీఘ్రంగా రావడానికి ఆస్కారం ఉంది. ఇదండి మేషరాశి వాళ్ళ ఫలితాలు. ఇప్పుడు వృషభ రాశి గురించి తెలుసుకుందాం. కృత్తిక, రోహిణి, మృగశిర ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు వృషభ రాశి కిందకు వస్తారండి. కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, మృగశిరలో 1, 2 పాదాలు మాత్రమే వృషభ రాశి కిందకు వస్తాయి. నక్షత్రం తెలియని వారికి ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, పు, వే, ఓ వారి పేరు మొదట్లో ఈ అక్షరాలు ఉంటే కనుక వారు కూడా వృషభ రాశి కిందకే వస్తారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 6. వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరము 10వ ఇంట్లో శని భగవానుడు ఉండండి, 12వ ఇంట్లో గురు భగవానుడు ఉన్నాడు. అయితే మనకు గ్రహాలన్నీ కూడా 30 డేస్కి ఒక గ్రహము, సూర్య భగవానుడు 30 డేస్, శుక్రుడు 45 డేస్, బుధుడు, కుజుడు ఇలా గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. ఈ మెయిన్ గ్రహాలు ఏంటంటే మనం ముఖ్యంగా చూడాల్సింది గురుగ్రహం ఏమో సంవత్సరం పాటు ఉంటుంది, శని గ్రహం ఏమో 2.5 సంవత్సరాల పాటు ఉంటుంది. 2.5 సంవత్సరాలు మనం అవి మార్చలేము. వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరము దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులు ఉంటాయి కదండి, కాళ్ళ నొప్పులు కానీ ఇంకేదన్నా బాడీ పెయిన్స్ కానీ ఇంకేదన్నా ఉన్నా కూడా, ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా 10వ ఇంటికి శని భగవానుడు రావటం వల్ల వాళ్ళకు ఈ సంవత్సరము దీర్ఘకాలికంగా వ్యాధులు ఉన్నా వెళ్ళిపోతాయి, నయమవుతాయి. ఇంక ఈ సంవత్సరం వాళ్ళు ఇంకా పాటించదగ్గ విషయం ఏంటంటే గురుడు 12వ ఇంట్లో అంటే ఉన్నాడు కాబట్టి అనవసరమైన ఖర్చులు ఉంటాయి, ఇవి తగ్గించుకోవాలి. మీరు ఈ సంవత్సరం ప్రతిరోజు కూడా రెగ్యులర్ కూడా ఇవన్నీ అంటే మనం ఖర్చు ఎక్కువ ఉండకూడదు అనుకొని మనం పొదుపు చేసుకుంటూ పాటిస్తూ ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ వాళ్ళు చదవడం వల్ల మీకు ఈ సంవత్సరం శుభ ఫలితాలు చాలా ఇస్తుందండి. ఈ సంవత్సరం చాలా బాగుంది వృషభ రాశి వాళ్ళకు. మీరు ఏదన్నా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా ఈ సంవత్సరం మీకు వెళ్ళిపోతాయి. మీరు చేయాల్సిందల్లా ఈ సంవత్సరం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం వాళ్ళు పాటించండి. ఇక మిథున రాశి కిందకి వస్తే కనుక మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి మిథున రాశి కిందకి వస్తారు. ఒకవేళ నక్షత్రాలు తెలియని వాళ్ళకి కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ ఈ అక్షరాలతో కనుక మీ పేర్లు మొదలైనట్టయితే మీకు మిథున రాశి కిందకు వస్తారు మీరు. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకు చాలా బాగుందండి. మొన్నటి వరకు వాళ్ళకు అష్టమశని నడిచింది. అష్టమశని నుంచి జనవరిలో శని భగవానుడు రాశి మారిండు. అష్టమశని నుంచి వాళ్ళకి రిలీఫ్ వచ్చిందండి. ఈ సంవత్సరం వాళ్ళు ఎవరైనా సరే ఇల్లు కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళు చాలా సంవత్సరం మాకు కోర్టు పెండింగ్లు ఉన్నాయండి, మాకు ఇంకా కావట్లేదు, మాకు సరిగా బిజినెస్ నడవట్లేదు, సరిగా మాకు జాబ్ కూడా దొరకట్లేదు, మేము కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం కానీ మాకు అనుకూలమైన జాబ్ లేదు, లేకపోతే జాబ్లను దగ్గరకు వచ్చి వెళ్ళిపోతున్నాయి అనుకున్న వాళ్ళకు 100% ఈ సంవత్సరం చాలా బాగుంది. మీరు ఏదైనా చేసినా కూడా పట్టిందల్లా మీకు బంగారం అవుతుంది. ఇంకేంటంటే 12వ ఇంట్లో గురుడు, 11వ ఇంట్లో గురుడు ఉండడం వల్ల మీకు ఈ సంవత్సరం సేవింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. శని భగవానుడు మీకు అష్టమ శని నుంచి రిలీఫ్ అయింది కాబట్టి మీకు ఏమైనా వ్యాధులు ఉన్నా కూడా, మీకు జరగని పనులు కూడా, కోర్టు సమస్యలైనా కూడా, ఏదున్నా కూడా మీకు ఈ సంవత్సరం చాలా చాలా బాగుంది. మీరు ఈ సంవత్సరం మీరు చేయాల్సింది ఎలా ఏంటంటే ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామికి
మీ పనులన్నీ కావాలి అనుకొని మీరు ఒక 41 డేస్ కనీసం ఈ సంవత్సరంలో 41 డేస్ 41 ప్రదక్షిణ చేసి ప్రతి మంగళవారం కూడా మీరు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. నక్షత్రం పేరు తెలియని వాళ్ళకి హీ, హూ, హే, హో, డా, డి, డమ్, డే, డో ఈ అక్షరాలతో కనుక మీ పేరు మొదలెట్టినట్లయితే మీరు కర్కాటక రాశి కిందకే చెందుతారు. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. సరే, కర్కాటక రాశి వాళ్ళకి చూసినట్టయితే అష్టమ శని స్టార్ట్ అయిందండి ఈ సంవత్సరము. అష్టమ శని ఏంటంటే చాలా బాధిస్తాడు. ఈ 2.5 years చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ ఏంటంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు ఏంటంటే వివాదాలకు వెళ్ళకూడదు. అంటే అనవసరమైన వివాదాలు అంటే మీకు తెలియకుండానే మీరు ఇన్వాల్వ్ అవుతారు. అది పెద్ద ఇష్యూ అవుతుంది, అది మీ మించి వెళ్ళిపోతుంది అన్నట్టు. అదొక విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మీరు మీ అమ్మగారి హెల్త్ కానీ మీ నాన్నగారి హెల్త్ కానీ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ అష్టమ శనిలో ఏంటంటే కొంచెం మనకు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరున్నా కూడా దీర్ఘకాలికంగా వ్యాధుల్లో బాధపడేవారు కూడా వాళ్ళ పేరెంట్స్ అయినా సరే వాళ్ళ తాతయ్య ముత్తాతలు అట్లా ఎవరున్నా కూడా ఈ సంవత్సరం వరకు చాలా వరకు కాలం చేస్తారు. ఇంకొక విషయం ఏమిటంటే ఈ సంవత్సరంలో మనకు తెలుగు ముఖ్యమంత్రులు 2 ఉన్నారు. ఈ 2.5 yearsలో ఎవరన్నా ఒకరు కాలం చేస్తారు. అంటే అష్టమ శని అంత బాధిస్తుంది. అష్టమ శని అనేది చాలా చాలా అన్ని శనిలలో అష్టమ శని అనేది చాలా పవర్ఫుల్ అండి. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు కూడా అంటే మీరు ప్రతిరోజు కూడా నవగ్రహాల దగ్గరకు వెళ్ళి మీరు శని భగవానికి తైలాభిషేకం చేయించండి. ప్రతిరోజు కాకపోయినా కూడా ప్రతి శనివారం కూడా మీరు వెళ్తూ ఉండాలి. మీరు కొంతమంది అంటారు, మరి మేము శని భగవాన్ దగ్గర వెళ్ళాం కదండి, మాకు వీలు కావట్లేదు. కొంచెం ముస్లిమ్స్ వాళ్ళు ఉంటారు, క్రిస్టియన్స్ వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళు మనం తెలుగు పూజలు చేయరు. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం అంటే వాళ్ళ అమ్మగారి నాన్న దగ్గర ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని నువ్వుల నూనెతోటి వాళ్ళకు కాళ్ళకు మర్దన చేయాలి. మన అమ్మ నాయన ఏం లేదు, ఇంకా వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ తాత అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు పాదాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కాళ్ళకు మర్దన చేయాలి. మర్దన చేస్తూ ఉంటే శని భగవానుడు రిలీఫ్ ఇస్తాడు. ఇక సింహరాశి విషయానికి వస్తే సింహరాశి వాళ్ళకి మఖా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రంలో 1వ పాదం వాళ్ళు సింహరాశి కిందకి వస్తారు. నక్షత్రం తెలియని వాళ్ళకి మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టీ ఈ అక్షరాలతో కనుక మీ పేరు మొదలైతే మీరు సింహరాశి కిందకి వస్తారు. వీరికి ఆదాయం 8 ఉంది, వ్యయం 14 ఉంది, రాజపూజ్యం 1 ఉంది, అవమానం 5 ఉంది. ఈసారి సింహరాశి వాళ్ళకు చాలా చాలా బాగుందండి. ఏంటంటే ఈ సంవత్సరం 7వ ఇంట్లో ఏమో శని భగవాన్ ఉన్నాడు, 9వ ఇంట్లోనేమో గురు భగవాన్ ఉన్నాడు. వాళ్ళకి ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఈ సంవత్సరము 7వ ఇంట్లో శని ఉండటం వల్ల వాళ్ళకు బిజినెస్ అనేది కొంచెం లేట్ అవుతుంటుంది. ప్రతిది కూడా ఈ రోజు కావాల్సింది ఒక 2 days టైం పడుతుంది, ఇలా లేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే గురుడు 9వ ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళకి తెలియకుండానే ఆదాయం వస్తుంది. అంటే మనం చేప కింద నీరు లాగా అంటాం చూడండి, మనం చేప అక్కడ ఇస్తే ఆటోమేటిక్గా వాటర్ వస్తుంది, ఆ విధంగా ఉంటుంది. ఈ సంవత్సరము జాబ్కు ట్రై చేసినా కూడా, గవర్నమెంట్ జాబ్ ట్రై చేసినా కూడా, ఎనీ జాబ్ ట్రై చేసినా కూడా వాళ్ళకు చాలా బాగుంటుంది. బిజినెస్ ఉన్న వాళ్ళకి మాత్రము కొంచెం లేట్ అవుతుంది. ఆదాయం వస్తుంది కానీ ఏంటంటే లేట్ అవుతుంది, ప్రతిదీ లేట్. ఈ సంవత్సరము కొంచెం బిజినెస్లో తప్ప మిగతా అన్నింటిలో చాలా చాలా బాగుందండి. ఈసారి చాలా బాగా సంపాదిస్తారు. ప్రాపర్టీ కొంటారు. వీళ్ళకు తెలియకుండానే మంచి ఆదాయం వస్తుంది. ఈ సంవత్సరం వాళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే ప్రతిరోజు కూడా మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ అమ్మ నాన్న కాళ్ళు మొక్కి వెళ్ళండి. ఇదే పెద్ద మంచి పరిహారము. మీకు డైలీ కూడా మీరు ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోండి. మీరు కొంచెం ఏదంటే కొంచెం సేవా కార్యక్రమంలో మీరు పాల్గొనండి. ఇలా చేయటం వల్ల మీకు రావాల్సిన దానికంటే కూడా ఇంకా ఎక్కువగా వస్తుంది. సింహరాశి వాళ్ళకు ఉన్న 12 రాశుల్లో బెస్ట్ రాశి అంటే ఇందులో సింహరాశి కూడా అని చెప్పొచ్చు. ఇక కన్యా రాశి వారి విషయం, ఉత్తర నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రంలో 1, 2 పాదాలు. ఈ పాదాల కిందకు వచ్చిన వారు కన్యా రాశి కిందకు వస్తారు. నక్షత్రం తెలియని వారికి టో, పా, పి, పు, ష, న, డ, పే, పో ఈ అక్షరాలతో కనుక మీ పేరు మొదలైతే మీరు కూడా కన్యా రాశి కిందకే పరిగణించబడతారు. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం కన్యా రాశి కూడా చాలా బాగుందండి. కన్యా రాశిలో ఏంటంటే గురుడు మంచి స్థానంలో ఉన్నాడు, శని భగవానుడు 6వ ఇంట్లో ఉన్నాడు.
ఈ 2 గ్రహాలు చాలా బాగా అనుకూలిస్తున్నాయి. మీరు ఏది ప్రయత్నం చేసినా కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. కాకపోతే ఏంటంటే కన్య రాశి వాళ్ళకు ఒక గుణం ఉంటుందండి, అంటే వాళ్ళకి తెలియకుండానే ఇక్కడక్కడ చెప్తూ ఉంటారు. వివాదాలు అనేది కొంచెం ఎక్కువగా ఉన్నాయి. 6వ ఇంట్లో శని భగవానుడు వివాదాలను కలిగిస్తుంది అన్నట్టు. కొంచెం అదొక్కటి వాళ్ళు టోటల్గా మర్చిపోయి వాళ్ళ పని ఏందో వాళ్ళు చేసుకుంటూ ఉంటే కన్య రాశి వాళ్ళకు ఏ పని చేసినా శుభప్రదంగా ఉంటుంది. బిజినెస్లో కానీ ఉద్యోగాల్లో కానీ బ్రహ్మాండంగా ఉంది. మీరు ఆలోచించకుండా ఒక కొత్త పనులు ఏదైనా చేయాలనుకున్నా కూడా ఈ సంవత్సరం మీరు కొత్త పనులు స్టార్ట్ చేయాలండి అని అనుకున్న వాళ్ళు 100% మీరు కొత్త పనులు స్టార్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడులు పెట్టాలనుకున్నా కూడా కన్య రాశిలో ఇంకా బుధుడు అధిపతి అండి. ఈ సంవత్సరం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా బుధ గ్రహం చూసుకొని, బుధ గ్రహం ఏ గ్రహాలు ఉందో చూసుకొని వాళ్ళు నవంబర్ తర్వాత వాళ్ళు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా వాళ్ళకు శుభప్రదంగా చాలా చాలా బాగుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ సంవత్సరము కొంచెం మీ వాక్తీరు ఒకటి మార్చుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు ఈ సంవత్సరము మీరు చేయాల్సిన పరిహారం ఏంటంటే ప్రతిరోజు కూడా ఇంకా నాకు బాగా రావాలి అని అనుకున్న వాళ్ళు లలిత సహస్రనామాలు పఠించండి చాలు. లేకపోతే మేము పఠించలేము అనుకున్న వాళ్ళు మీరు వినండి. రోజుకు ఒక 1/2 an hour లలిత సహస్రనామాలు వినటం వల్ల మీకు అంతా శుభ్రం జరుగుతుంది. ఇక తులారాశి వారి విషయానికి వస్తే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. నక్షత్రం తెలియని వారికి రా, రి, రు, రే, రో, తా, తీ, తూ, తే ఈ అక్షరాలతో మీ పేరు మొదలైతే మీరు తులారాశి కిందకే వస్తారు. వీరికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1. ఈ సంవత్సరం తులారాశి వాళ్లకు గురు భగవానుడు 7వ ఇంట్లో ఉన్నాడండి. శని భగవానుడు వచ్చేసి 5వ ఇల్లు అవుతుంది. ఇన్ని సంవత్సరాలు మీరు అర్ధాష్టమ శని, ఎల్నాటి శని వచ్చిపోయినా కూడా మాకు ఇంకా రాజయోగం రావట్లేదు, మేము ఇంకా సంపాదించట్లేదు, అసలు మేము ఎక్కడ చేసిన గొంగలు అక్కడే ఉంటుంది అని అనుకున్న వాళ్ళకు ఈ సంవత్సరము అసలు ఎంత చేసుకుంటే అంత తులారాశి వాళ్ళకు చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. గురుభగవానుడు 7వ ఇంట్లో ఉండడం వల్ల మీరు చేస్తున్న బిజినెస్లో సూపర్ రాణింపుగా ఉంటుందండి. చాలా చాలా బాగుంది. ఎందుకంటే మళ్ళీ ఇంకేంటంటే శుక్రుడు కూడా రేపు మారుతున్నాడు. ఇంకా 2 గ్రహాలు కలుస్తున్నాయి. వాళ్ళకు అసలు విపరీతమైన ఆదాయం వస్తుంది వాళ్ళకి ఈసారి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే శని భగవానుడు 5వ ఇంట్లో ఉండడం వల్ల పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా వహించాలి. పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం కానీ, పిల్లలతో వివాదాలు రావటం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ 2 గ్రహాలు మీరు ఏంటంటే మీదొకటి పిల్లలతో ఏం లేకుండా, వివాదాలు లేకుండా కానీ, పిల్లల హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవడం వల్ల చాలా ఉత్తమం. ఆ తర్వాత మీరు ఏది చేసినా కూడా ఈసారి ఏ పని చేసినా కూడా మీకు పట్టిందల్లా బంగారమే. అసలు ఈ సంవత్సరం మీకు ఎదురు లేదు. అసలు అంత బాగా మేము ఇన్ని సంవత్సరాలు మేము సంపాదించలేకపోయాము. కనీసం వాళ్ళకు ఒక 18 years నుంచి కూడా మంచిగా లేదండి వాళ్ళకు. ఈ సంవత్సరము అసలు వాళ్ళకి తిరుగు ఉండదు. విపరీతమైన ఆదాయం వస్తుంది జాబ్లో కానీ, లేకపోతే బిజినెస్లో కానీ. ఇంకా బిజినెస్ వాళ్ళకి అయితే అసలు వెనకకు తిరిగి చూసుకోరు. చాలా చాలా బాగుంది. ఒకవేళ మాకు ఇలా లేదండి అని అనుకున్న వాళ్ళు మాత్రము పర్సనల్ జాతకం చూసుకోవాలి. అసలు ఈ సంవత్సరం తులారాశులకు తిరుగు లేదండి. ఒక భర్త భార్య గొడవ కొంచెం ఒకటి చూసుకోండి. కొంచెం చిన్న చిన్న వివాదాలు వచ్చిపోతూ ఉంటాయి. అది తప్ప మిగతాదంతా చాలా బాగుందమ్మా. ఇప్పుడు ఈ రాశుల్లో వాళ్ళకి కొంచెం ఏదైనా అటు ఇటు ఉంటే కనుక మీరు ఏమన్నా పరిహారాలు పర్సనల్గా చెప్తారా? తప్పకుండా అండి. అంటే మాకు మీరు చెప్పినట్టు లేదు అని అంటే మాత్రం అంటే కొంచెం ఆ కుడియడం లాగా ఉంటుంది కదండి. ఇప్పుడు పర్సనల్ జాతకం చూడాలి. అవును, జనరలైజ్డ్ కాకుండా మనకి ఏమన్నా నిజంగా ఏమన్నా మంచి చెడు తెలుసుకోవాలనుకుంటే పర్సనల్గా చూసుకోవాలి. ఇంకా ఈ సంవత్సరము తులారాశి వాళ్ళకు నవంబర్ నుంచి ఇంకా వేరే ఉంటుంది. కేతు భగవానుడు మాత్రం రాహుకు చేంజ్ అవుతుంది కాబట్టి ఇంకా నవంబర్ నుంచి వాళ్ళకు బ్రహ్మాండమైన యోగం. అసలు ఈ సంవత్సరం మీరు సంపాదించలేకపోతే ఎప్పుడు సంపాదించలేదని చెప్పాలి. అంత బాగుంటుంది. గ్రేట్. పరిహారం ఏమన్నా కావాలా? ఈ సంవత్సరం మీకు పరిహారము మీరు నిత్య దీపారాధన చేసుకోవడం చాలా ఉత్తమం. పెద్దల్ని గౌరవించటం ఇవి చేసుకుంటే చాలండి. తర్వాత వృశ్చిక రాశి గురించి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి వృశ్చిక రాశి కిందకి వస్తారు. నక్షత్రం తెలియని వారు తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ అక్షరాలతో మీ పేరు మొదలైనా కూడా వృశ్చిక రాశి కిందకే వస్తారు. వీరికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. వృశ్చిక రాశి వాళ్ళకు కూడా ఈసారి పర్లేదండి. అంటే మరీ సూపర్ అని కాదు కానీ కొంచెం పర్వాలేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు అర్ధాష్టమ శని స్టార్ట్ అయిందమ్మా. అర్ధాష్టమ శనిలో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మళ్ళీ 6వ ఇంటి గురుడు ఉన్నాడు. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఖర్చు పెట్టేస్తుంటారు. ఖర్చుని చాలా అదుపులో చేసుకోవాలి ఈ సంవత్సరం. కొంచెం ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చూసుకోవాలి. ఇంట్లో వాళ్ళకు పెద్ద పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ సంవత్సరం అర్ధాష్టమ శనిలో. అవన్నీ కూడా వేస్ట్ ఖర్చులు అవుతూ ఉంటాయి. మనం హాస్పిటల్ పోవడం పెద్ద హెల్త్ వేస్ట్ ఖర్చు అన్నట్టు.
అదొకటి చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఖర్చు విషయంలో కూడా కొంచెం ఆచితూచి అడిగేయాలి. ఇంకా మిగతాదంతా తదాంతరము గ్రహాలు మారుతుంటాయి కదా, కొంచెం హెచ్చు తగ్గుల్లా ఉంటుంది. శుక్రగ్రహం వచ్చినప్పుడు ఒకలాగా, బుధ గ్రహం వచ్చినప్పుడు ఒకలాగా, ఇట్లా దశాంత దశలుగా. మనం ఓవరాల్గా అయితే మాత్రము మెయిన్ ఏంటంటే మనీ చాలా ఇంపార్టెంట్. వేస్ట్ ఖర్చులు పెట్టకుండా మన బాడీని కాపాడుకుంటూ మన ఇంట్లో వాళ్ళ హెల్త్ ఎలా ఉందనేది ప్రతి మంత్ కూడా వెళ్తూ బాడీ అంతా టెస్ట్ చేసుకుని హెల్త్ ప్రాబ్లం కాకుండా చూసుకుంటే వాళ్ళకి చాలా ఉత్తమం. ఇంకా అర్ధాష్టమ శనిలో కొన్ని బాధలు ఉంటాయి, అంటే అనవసరమైన వివాదాలు అట్లా మనం బయటపడటం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఇవి కూడా చూసుకోవాలి. ప్రతి శనివారం కూడా అర్ధాష్టమ శనిలో ఒక 41 డేస్ మీరు కంటిన్యూగా శని భగవానికి తైలాభిషేకం చేయించండి. మీ జన్మ నక్షత్రం రోజు, అంటే మీరు ఏ రాశిలో, మీరు ఏ నక్షత్రంలో, వృశ్చిక రాశి అనురాధ కానీ, జ్యేష్ఠ కానీ, విశాఖ కానీ, ఈ నక్షత్రం పుట్టిన వాళ్ళకు మీరు ఏంటంటే మీ జన్మ నక్షత్రం రోజు శివ భగవానికి రుద్రాభిషేకం చేయించండి. అన్నీ మంచి జరుగుతాయి. మీకు జన్మ నక్షత్రం చేయించడం వల్ల, ఒకవేళ మీరు చెడుదారిలో వెళ్ళినా కూడా మీకు అనవసరమైన ఖర్చు జరుగుతున్నా కూడా రుద్రాభిషేకం చేయించడం వల్ల మీకు అంత పాజిటివ్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. అంత ఇది చేసుకుంటే సరిపోతుంది. ఇక ధనుసు రాశి మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ నక్షత్రాల కిందకు వచ్చిన వాళ్ళు ధనుసు రాశి కిందకు వస్తారు. నక్షత్రం తెలియని వారికి మే, మో, బా, బి, బు, ధ, భ, డి, బే ఈ అక్షరాలతో కనుక మీ పేర్లు మొదలైన ధనుసు రాశి కిందకి పరిగణించవచ్చు. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ ధనుసు రాశి వాళ్ళకు ఈ సంవత్సరం చాలా బాగుందండి. వాళ్ళకు ఇల్నాడ్సి నుంచి విముక్తి అయ్యారు, అంటే చాలా రిలీఫ్ ఉంటుంది. హెల్త్ ప్రాబ్లంలో కానీ ఇంకేదైనా ఆదాయాలలో కానీ మీకు అమ్మయ్య నాకు అయిపోయింది, నేను కష్టం నుంచి బయటపడ్డాను అని వాళ్ళకు చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మేము ఇల్లు కొనుక్కోలేకపోయినాము ఈ సంవత్సరం, మేము ఏంటి అని అనుకుంటాం కదండి. మాకు ఇల్లు లేదు, అసలు కొననా అని అనుకున్న వాళ్ళకు ఈ సంవత్సరం ఇల్లు మాత్రం 100% మీరు ఇల్లు కొనేస్తారు. అలా అందులో ఎలాంటి డౌట్ లేదు. మీకు నచ్చిన ఇల్లు దొరుకుతుంది. ఈ సంవత్సరం మీరు ఇళ్ళల్లో కూడా వెళ్ళిపోతారు. చాలా బాగుంది. కాకపోతే ఈ సంవత్సరం మీకు పెద్దగా చెప్పుకోదగ్గ ఏమీ లేవు. అంటే శని భగవానుడు 3వ ఇంట్లో ఉన్నాడు, 5వ ఇంట్లో గురు భగవానుడు ఉన్నాడు. ఈ సంవత్సరం నవంబర్ తర్వాత మీకు ఇంకా మంచి కలిసి వస్తుంది. మీరు చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు. మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది. మీకు ఈ సంవత్సరం కొంచెం మూల నక్షత్రాలు మాత్రం కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి అంతే. అది తప్ప మిగతా అన్నీ చాలా బాగున్నాయి. మీరు ఈ సంవత్సరం రెగ్యులర్గా కూడా మీరు ఏం పరిహారం చేస్తారంటే ప్రతిరోజు కూడా మీ ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోండి చాలు. ఏదొచ్చినా కూడా కొంచెం ముసలి వాళ్లకు, లేని వాళ్లకు మీరు ఏదైనా మీ చేతనంత వస్త్రదానం చేయడం కానీ, లేకపోతే ఫుడ్కు సంబంధించింది ఏదో అన్నదానం చేయించడం కానీ మీరు చేస్తూ ఉంటే ధనుసు రాశులకు చాలా బ్రహ్మాండంగా ఉంది. అసలు వెనకదిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక మకర రాశి వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఈ పాదాల కిందకు వచ్చిన వాళ్ళు మకర రాశి కిందకు వస్తారు. అలాగే నక్షత్రం తెలియని వాళ్ళు బో, జా, జీ, జూ, జే, జో, లు, గా, గి. బో, జా, జీ, జూ, జే, జో, ఘ, గా, గి ఈ అక్షరాలతో మీ పేరు మొదలైనా కానీ మీరు మకర రాశి కిందకి వస్తారు. ఆదాయం వచ్చి వీరికి 5 ఉంది, వ్యయం 2 ఉంది, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం మకర రాశికి చాలా బాగుందండి. కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఎల్నాడ్సి నడుస్తుంది. వాళ్ళకు ఈ ఎల్నాడ్సి నడవడం వల్ల ఏంటంటే అనుకున్న పనులు సరిగ్గా కావు. ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ప్రతి పని కూడా లేజీగా అనిపిస్తుంది, చేతకాకపోవటము. అసలు ఏ పని మనం వెళ్దాం అనుకున్నా కూడా ఏంటి నేను చేయలేకపోతున్నాను, అసలు ఆ పని ఇంకా దూరం వెళ్తుంది, అసలు అవుతుందా కాదని కాన్ఫిడెన్స్ తగ్గడం అనేది ఉంటుంది అన్నట్టు. అంటే శని భగవానుడు మీ రాశి నుంచి కుంభరాశిలో వెళ్ళినా కూడా మీకు ఎల్నాడు శని ప్రభావం నడుస్తూనే ఉంది. ఇంకా మీకు 2.5 years ఉంటుంది. మీరు ఈ 2.5 yearsలో మీరు ఏం చేస్తారంటే కూడా మీరు ప్రతి నిత్యం కూడా మీరు శని భగవానుడికి ప్రతి శనివారం కూడా శనికి తైలాభిషేకం చేపిస్తూ మీ ఇంతకుముందు మనము అష్టమ శనిలో చెప్పుకున్న విధంగా వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళు మొక్కటము, అమ్మ నాన్నకు ప్రతిరోజు కూడా మీరు ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా మీరు ఏంటంటే అమ్మ నాన్న కాళ్ళు మీరు నమస్కారం చేసుకుని వెళ్ళండి. మీకు అంతా శుభం జరుగుతుంది. ఇంకా మీరు ఇంకా పనులు ముందుకు రావాలి, ఇంకా మీకు రావాలంటే ప్రతిరోజు కూడా మీరు నవగ్రహ శ్లోకం చదువుకోండి. ఇట్లా నవగ్రహం చదువుకోవటం వల్ల మీకు చాలా బాగుంటుంది. మీకు గురుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల కూడా మీకు చాలా మేలు జరుగుతుంది. కాకపోతే ఏంటంటే పనులన్నీ లేట్ అవుతుంటాయి, ప్రతిదీ లేట్ అవుతుంది, తగ్గటము. కొంచెం ఏంటంటే ఉద్యోగాల్లో కొంచెం వివాదాలు రావటము, జాబ్లో డిస్కషన్ జరగటము, అనవసరమైన గొడవలు జరగటము, అట్లా మనకి ఎందుకు లే జాబ్ అని వదిలేయటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అసలు జాబ్ నచ్చకపోవటం అలా అసలు అంటే ఏం ప్రమేయం లేకుండానే గొడవలు అవుతూ ఉంటాయి. అసలు ఏంటి నేను బాగానే ఉన్నానే, నేను బాగానే వస్తున్నాను, బాగానే వర్క్ చేస్తున్నాను
అట్లా బాడీ కూడా చాలా బద్ధకంగా అనిపిస్తుంది, టయానికి సరిగా లేకపోవటము, లేచిన సరిగా ఉండకపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మీకు ఏం కాదు, ఈ 2.5 years కొంచెం ఓపిక చేసుకుని అనుకోండి, మీ తర్వాత మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఈ పరిహారాలు చేసుకోండి, ఈ పరిహారం చేసుకుంటే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. నవగ్రహ శ్లోకం అంతా ప్రతిరోజు కూడా నిత్యం కూడా 3 times పఠించండి. కుంభరాశి విషయానికి వస్తే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు. ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు కుంభరాశి కిందకి వస్తారు. నక్షత్రం పేరు తెలియని వారికి గమ్, గే, గో, సా, సి, సు, సే, సో, ధ ఈ అక్షరాలతో మీ పేరు మొదలైనా కానీ కుంభరాశి కింద పరిగణించబడతారు. ఆదాయం 5 ఉంది, వ్యయం 2 ఉంది, రాజపూజ్యం 5, అవమానం 4. కుంభరాశికి కూడా ఎల్నాడు శని ప్రభావం నడుస్తుందమ్మా. ఎల్నాడు శని ప్రభావం నడటం వల్ల మీకు జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఎలాంటి డోకా లేదు. అంటే మీకు ఆదాయంలో రావటంలో కానీ, మీరు బిజినెస్ చేస్తున్నా కూడా మీకు చాలా మంచి రాణింపు ఉంటుంది. కాకపోతే ఏంటంటే జన్మరాశిలో శని భగవాన్ ఉండటం వల్ల హెల్త్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువ చూపిస్తాడు. తన మీద తనకు నమ్మకం ఉండకపోవటము, అంటే శని భగవానుడు తన జన్మరాశిలో ఉండటం వల్ల అనవసరమైన వివాదాలు, అసలు ఎందుకు అవుతుందో కూడా వాళ్ళకే అర్థం కాదు. నేను బాగానే ఉన్నాను అని అంటుంటాం, కానీ అనవసరంగా వివాదాలు అవుతుంటాయి. అంటే అందరితో నో అనిపించుకోవడం ఉంటుంది అన్నట్టు. ఈ శని భగవానుడు తన జన్మరాశిలో ఉండటం వల్ల ఎలా ఉంటుందంటే, నేను బాగానే ఉన్నాను, వీళ్ళ దగ్గర మంచిగానే కూర్చున్నారు, మంచిగానే మాట్లాడారు, నా గురించి అంతా నెగిటివ్ చెప్తున్నారు ఏంటి, అలాంటి అంటే మన ప్రమేయం లేకుండానే కొంచెం మంది కొన్ని నోరు జారడం జరుగుతుంది. ఒక్కొక్కసారి మన గురించి నెగిటివ్గా మాట్లాడుకోవటము, అనవసరంగా థింకింగ్ చేస్తుంటారు ఈ సంవత్సరం అంతా వాళ్ళు. అసలు ఏంటి ఇలా అవుతుంది నాకు, ఒక్కోసారి అనిపిస్తుంది జన్మరాశిలో అట్లా ఉండడం వల్ల అసలు జీవితం అవసరమా అనే మైండ్కి వస్తుంటారు. అనవసరంగా భర్తతో కూడా కావచ్చు, భార్యతో కూడా కావచ్చు, అమ్మనాన్నతో కూడా కావచ్చు, చుట్టుపక్కలతో కూడా కావచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరము. ఇదే తప్ప మిగతాదంతా చాలా బాగుంటుంది. ఆదాయం విషయంలో, జాబ్ విషయంలో వర్క్ చాలా పర్ఫెక్ట్గా చేసి వస్తారు. బిజినెస్ కూడా చాలా మంచి రాణింపు ఉంటుంది. ఇవన్నీ బాగానే ఉంటుంది. కానీ ఈ వివాదాలు అనేది తగ్గించుకోవాలి. మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నట్టుగా మనం అది చూసుకుంటే తప్ప మిగతాదంతా చాలా బాగుంది. మీరు ఈ ఎల్నాడు శని ప్రభావం తగ్గటానికి మీరు నవగ్రహ శ్లోకం డైలీ చదువుకోండి. మీరు ప్రతి శనివారం, శని త్రయోదశి రోజు కూడా మీరు వెళ్ళి శని భగవానికి తైలాభిషేకం చేపిస్తూ ఉండండి. మీరే చేసుకొని రండి. ఇట్లా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. మీ జన్మ నక్షత్రం రోజు కూడా ఇలాంటి వివాదాలని తగ్గటానికి ముందు మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ, ఆ తర్వాత మీ నక్షత్రము ధనిష్ట, శతభిషము, ఈ పూర్వభద్ర వాళ్ళు ప్రతి సోమవారము కానీ అంటే నెలకు ఒక్కసారే వస్తుంది మీ నక్షత్రము. ఆ రోజు వెళ్ళి మీరు రుద్రాభిషేకం చేయించుకోండి. అలా చేయించుకుంటే మీకు చాలా ఉపశమనం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ప్రతి శనివారం కూడా శని భగవానికి తైలాభిషేకం చేపిస్తూ ఉండండి. ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు మీ అమ్మ నాన్న కాళ్ళు ప్రదక్షిణ దండం పెట్టుకొని మీరు వెళ్ళండి. మీకు అంతా శుభ్రతంగా జరుగుతుంది. ఇక మీనరాశి వారి విషయానికి వస్తే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మీనరాశి కిందకు వస్తాయి. నక్షత్రం తెలియని వారికి వి, దు, సా, ఝ, ద, దే, దో, చా, చి ఈ అక్షరాలతో పేరు మొదలైతే మీనరాశి కిందకి వస్తారు. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. మీనరాశి వాళ్ళకు ఈ సంవత్సరము చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఎల్నాడు శని ప్రభావం అనేది ఉందండి ఈ సంవత్సరం. వాళ్ళకి ఇప్పుడు మొన్న నుంచే జనవరి 15 నుంచే స్టార్ట్ అయింది. ఈ ఎల్నాడు శని స్టార్టింగే కాబట్టి కొంచెం మీరు అంటే చిన్న పిల్లలతో గొడవలు కావడం కానీ, లేకపోతే తల్లిదండ్రుల హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. ఇంకోటి ఏంటంటే జాబులు చేస్తున్నా కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. గురుడు మీకు 2వ ఇంట్లో ఉండటం వల్ల ఇంకేంటంటే మీరు సేవింగ్కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు సేవింగ్ చాలా బాగా అంటే మనం ఉన్న దాంట్లో ఎలా సర్దుకోవాలి, మనం ఎలా మెలగాలి అనేది మీకు అది చాలా మీకు దేవుడు పెట్టిన విద్య అనుకోవాలి. గురుడు 2వ ఇంట్లో ఉన్నాడు. పైగా మీకు మీ రాశి గురుడే అధిపతి కాబట్టి మీకు ఇంకా చాలా బాగుంటుంది. మీకు ఏంటంటే ఎల్నాడు శని ప్రభావం అనేది మీకు స్టార్ట్ అయిందండి. ఈ 7.5 సంవత్సరం కూడా మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇట్లా ఇబ్బంది పడకుండా ఉండడానికి మీరు ఇప్పుడే మీరు కొన్ని రెమెడీ చేసుకొని మీ రెమెడీ చేసుకోవడం వల్ల మీరు కొంచెం రిలీఫ్ అవుతారు. ఇంకోటి ఏంటంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ సంవత్సరం చాలా ఎక్కువ చూపిస్తుంది. కొంచెం ఏజ్ వాళ్ళు అయితే మీరు బాడీని చెకప్ చేయించుకోండి. ఆ తర్వాత మీరు నిత్యం కూడా విష్ణు సహస్రనామం పఠిస్తూ ఉండండి. మీ కులదైతే ఎవరున్నారో వాళ్ళకి నిత్యం దీపారాధన చేస్తూ ఉండండి. ఈ హెల్త్ విషయంలో మీకు చాలా కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే రాహు మారుతున్నాడు కాబట్టి. ఆ తర్వాత మీకు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ మీకు ఇష్టమైన సూత్రాలు చదువుకుంటూ పెద్దలను గౌరవిస్తూ మీరు ఏదైనా సేవా కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉదాహరణకు మీ ఇంటికి ఎవరన్నా మీ ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయమ్మా అని చెప్తే వాళ్ళకి మీ చేతనంతా మీకు ఏదైనా ట్యాబ్లెట్లు కానీ ఏదైనా టెస్టింగ్కి సంబంధించిన కానీ మీకు తోచినంత మీరు ఇస్తూ ఉంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇలా చేయడం వల్ల మీకు చాలా మంచి రిలీఫ్ వస్తుంది.
మీ ఇంట్లో చేస్తున్న పని వాళ్ళకి కానీ లేకపోతే ఇంకెవరికైనా అంటే మీకు దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు మీ చేతనైనంత హెల్త్కు సంబంధించింది ఏదైనా కూడా మీరు డబ్బులు ఇచ్చాకంటే కొనిచ్చి ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మీకు చాలా మంచి రిలీఫ్ వస్తుంది, మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అయితే ఇప్పుడు నేను గమనించినంత వరకు అన్ని రాశుల వాళ్ళకి పెద్దల్ని గౌరవించడము, ఇంట్లో దీపారాధన అండ్ శని ప్రభావం ఉంటే గనక తైలాభిషేకాలు ఇవి చెప్తున్నారు మీరు. ముఖ్యంగా పెద్దల్ని గౌరవించే విషయంలో మీరు అంటే ఏంటండి రాశి నక్షత్రం పెద్దల్ని గౌరవించడం అనేది మన సంప్రదాయం, దాన్ని గుర్తు చేస్తున్నారా? దానికి రాశులకి రాశి సంబంధం ఉందండి. మనకి ఏ దేవుడు కూడా మనకు వచ్చి నాకు అభిషేకం చేయమ్మా, లేదా నాకు వ్రతం చేయి, లేదా నాకు హోమం చేయని ఎక్కడ చెప్పలేదు. మనకి ఏమైనా కూడా ఇవన్నీ మనము మర్చిపోయి మనం దేవుళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము. మంచిదే దేవుళ్ళకి పెట్టడం అనేది, మనము అందులో కూడా మనము పాలు పంచుకుంటాం, మంచిదే. కానీ ఏంటంటే ముందు మనం లేవగానే ముందు తల్లిదండ్రులు కాలు మొక్కాలి. అసలు మనకు దేవుళ్ళు ఎవరంటే ఫస్ట్ తల్లిదండ్రులే కదండి. మనకి ఇక్కడ కూడా ఏ శాస్త్రం కూడా మనకు రాసిన వాళ్ళు కూడా అదే చెప్పారు. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్రాచుర్యాలకు ఎక్కువ ఏం చేస్తున్నారంటే హోమాలు చేయించండి, పూజలు చేయించండి, పెళ్ళిళ్ళు అవుతాయి, అవి చేయించండి, ఇవి చేయించండి అని చెప్తున్నారు. ఇవన్నీ చేసాకంటే ఏం లేని వాళ్ళు మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ అమ్మనాన్న కాలు మొక్కండి. అసలు మీరు మార్బడిస్తూ చూడండి అమ్మ ఒకసారి వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు పూజల కంటే కూడా తల్లిదండ్రులకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫస్ట్ మీరు షాప్లోకి వెళ్ళగానే అమ్మనాన్న కాలు మొక్కి లోపలికి వెళ్ళిపోతారు. అంతకంటే పెద్ద పుణ్యం ఏముంటుంది? పెద్దలు ఎంత బాగా గౌరవిస్తారు. సాయంత్రం కూడా తల్లిదండ్రులకు అదే తాతయ్య నాయనమ్మలు ఉన్నా కూడా పూర్వకాలంలో ఇవన్నీ హోమాలు వ్రతాలు ఉన్నాయా? ఇంత ఎక్కువగా అందరూ కలిసి చేసుకునేవారు అంతే. ఇంట్లో 10 మంది ఉండేవాళ్ళు, తాతకు వాళ్ళ ముచ్చట్లు వింటూ వాళ్ళ కొంచెం సేవ చేస్తూ ఉంటే అదంతా రిలీఫ్ అయ్యేది, అదంతా దోషం వెళ్ళిపోయేది. ఈ మధ్య ఇవన్నీ చాలా ఎక్కువైపోయాయి. మెయిన్ ఏంటంటే దేవుళ్ళు అంటే తల్లిదండ్రులే చెప్తాను నేనైతే. ముందు వాళ్ళ కాలు మొక్కండి, మీ అమ్మ నాన్న కాలు మొక్కి, మీ తాతయ్య ముత్తాత కాలు మొక్కండి, వాళ్ళని గౌరవించండి, వాళ్ళకు అమావాస్య రోజు పిండ ప్రదానం చేయించండి, ఇవి చేయండి. ఇప్పుడు జనరల్గా రాసులు నక్షత్రాలు అనగానే ఇప్పుడు చూసేది పెళ్లిళ్ళ విషయంలో ఈ రాశి వాళ్ళకి ఇది మ్యాచ్ అవుద్దా, ఇది మ్యాచ్ అవుద్దా అని చూస్తారు. అలా చూస్తే కనుక ఇప్పుడు కొంచెం పెళ్లిళ్ళ విషయంలో ఎవరికైనా ఇబ్బంది కలిగించే రాశులు ఏమైనా ఉన్నాయా? పెళ్లి వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నదండి. వృశ్చిక రాశులకు కొంచెం 6 ఇంట్లో ఉన్నారు కాబట్టి కొన్ని రాశులకు ఉన్నాయి. కొన్ని ఏంటంటే పెళ్లి అనేది ఒకటే కాదండి, అసలు ముందు పర్సనల్ జాతకం చూడాలి ఫస్ట్. అంటే అది ఆ రాశిలో కొన్ని లక్షల వేల కోట్ల మంది ఉంటారు, కానీ ఆ రాశి వాళ్ళకి ఇలా జరగాలని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమంది జరుగుతుంది, కొంతమంది జరగదు. ఎందుకంటే పర్సనల్ జాతకం ముఖ్యం. నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది, నాకు ఈ సంవత్సరం బిజినెస్ బాగుందా, ఈ సంవత్సరం పెళ్లి అవుతుందా, ఈ సంవత్సరం జాబ్ వస్తున్నది, పర్సనల్ జాతకం చాట్ ముఖ్యం. ఇప్పుడు మీకు జ్యోతిష్యము తెలుసు, అలాగే మ్యారేజ్ బ్యూరో కూడా ఉంది. ఈ జాతకాల్లో మరి నష్టాలని పరిహారం చేసి మ్యారేజ్ చేస్తారా? అంతే కదండి. ఇప్పుడు నీకు విడిపోయేగాలు ఉన్నాయా లేవని చూస్తాము. మ్యారేజ్ చేసినప్పుడు కొంతమంది మాకు 36 పాయింట్లు కలిసినాయి, మేము విడిపోయినాం ఏంటి అని అడుగుతుంటారండి. మెయిన్ ఈ మధ్యకాలంలో అసలు పాయింట్లో కూడా చూడొద్దమ్మా. ఏంటంటే ఓవరాల్గా జాతకం చూడాలి. ఇప్పుడు మనకి 8వ ఇల్లు 7వ ఇల్లు మనము చూసుకుంటాం పెళ్లి విషయంలో. అసలు ఎన్ని డిగ్రీలలో ఉంది, వీళ్ళిద్దరికి ఎంత మ్యాచ్ అవుతుంది, వీళ్ళిద్దరికి విడిపోయేగలు ఉన్నాయా లేవా, శశాష్టకాలు కలుస్తున్నాయా కలవట్లేదని చూసుకోవాలి, కుజ నక్షత్రాలు కలుస్తున్నాయా కలవట్లేదు చూసుకోవాలి. ఆ తర్వాత ఇద్దరికి విడిపోయేగలు ఉన్నాయా లేవా అని చూసుకుని అది డిగ్రీలలో చూడాలి. అలా చూడటం వల్ల ఆ పెళ్లి 100% మీరు 2వ పెళ్లిళ్ళు కూడా చేస్తున్నారు కదా పెద్దవాళ్ళకి. అవును, వికలాంగులకి అయితే ఫ్రీగా చేస్తున్నారని విన్నాను. ఏంటంటే దాని సంబంధం అంటే వికలాంగులకు మేడం ఎవరైనా సరే ఏ జాబ్ చేస్తున్నా కూడా వాళ్ళకు ఉచిత సేవే ఉంటుందండి. వికలాంగ్ ప్రొఫైల్స్ కూడా వస్తున్నాయి. కొంచెం వాళ్ళు ఏంటంటే వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు, అసలు పెళ్ళి అవుతుందా కాదని వాళ్ళ మీద వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేకుండా పోతుంది. వికలాంగులకే ఉంటుంది. అట్లా మేము ఎవరైనా వచ్చినా కూడా మమ్మల్ని కన్సల్ట్ అయితే వికలాంగులకు ఫ్రీ సర్వీస్ ఉంటుంది. ఉచిత అమ్మాయిలతో పాటు వికలాంగులు కూడా ఫ్రీ సర్వీస్ ఉంటుంది. 2వ పెళ్లిలు పిల్లలు ఉన్నా కూడా ఈ మధ్య ఎక్కువ అమెరికా వాళ్ళు ఎక్కువ వస్తున్నారండి. 2వ పెళ్లిలో ఉన్న వాళ్ళు అంటే అక్కడ కొంచెం డివర్స్ తీసుకొని కల్చర్ డిఫరెంట్ అయ్యి అక్కడ ఏదో జాబులు చేస్తూ అలా వస్తున్నారు. వాళ్ళకు కూడా 2వ పెళ్లిలకు కూడా మేము 100% మేము న్యాయం చేస్తున్నాము. పిల్లలు ఉన్నా కూడా ఏ కాస్ట్ వాళ్ళకైనా కూడా వాళ్ళు హిందూస్ మాత్రమే మేము 2వ పెళ్లి సంబంధాలు చూస్తున్నాము. అంటే ఒకసారి జాతకం బాలేకే కదా మొదటి పెళ్లి విఫలమైంది, దోషాలు చేయించుకోక. ఇప్పుడు ఉదాహరణకు ఒక అబ్బాయికి విడిపోయేగాలు ఉన్నాయనుకోండి అమ్మా, ఈ అమ్మాయి కూడా విడిపోయేగాలు ఉన్నాయనుకోండి, వాళ్ళకి జాతకాలు సరే గలవక అట్నే పెళ్లి చేస్తారు. మన పేరు మార్చుకొని చేసుకోండి అని చెప్పారు, మేము చేసేసుకున్నాము, అయిపోయింది, మా ఇద్దరు రోజు గొడవ అవుతుందని చెప్తారు. అప్పుడు విడిపోతున్నారు, అప్పుడు వచ్చేస్తున్నారు. ఏమైందంటే మేము జాతకాలు చూసుకున్నాం కదండి, అప్పుడు మొక్కల పంతులు గారు చెప్పారు. అలా కాదమ్మా, ఇద్దరికి విడిపోయేగాలు ఉంటే చేయకూడదు. ఒకవేళ చేసుకోవాల్సి వస్తే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది మేము చెప్తాము. ముందే పెళ్లికి ముందే చేసుకొని చెప్తాము. మొన్న ఒకటి ఏమైందంటే ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఇట్లా మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని చెప్పేసి వచ్చారు. చూసాము ఈ అమ్మాయికి విడిపోయేగాలు ఉన్నాయండి అని చెప్పారు. సరే అని చెప్పేసి వాళ్ళు ఏం చేయాలండి అంటే ఇట్లా కుంభ వివాహం చేయాలి అని చెప్పేసి ఇట్లా నేను కొన్ని నెంబర్స్ ఇచ్చాను, వాళ్ళు వెళ్తా అనుకున్నారు. అయితే ఆ అమ్మాయి నేను చెప్పాను, ఆ అమ్మాయి కొంచెం లవ్లో ఉందండి అంటే, లేదండి మా అమ్మాయి అలా కాదు అది ఇదని నాదా ముందు వాదించారు.
అయితే ఒక అబ్బాయిని కానీ ఒక అమ్మాయిని కానీ ఊహించుకుంటే అది ఆ పూజ కనవరాలమ్మాయి. అయితే వాళ్ళు లేదు పంతులు గారు మేము వెళ్ళాం, మా అమ్మాయి ఎలా కాదు, మేము మొత్తం మేము చూస్తాం, మాతో మంచిగా మాట్లాడుతూనే ఉంటుంది, అది లేదని ఆ అమ్మాయి వేరే అబ్బాయితోని ఉందంట. అమ్మ నేను ఇట్లా నేను పూజ చేపిద్దాం అంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటా, నేను పెళ్లి చేద్దాం అనుకుంటే లేదమ్మా నేను వేరే అబ్బాయిని ఇష్టపడుతున్నాను, ఆల్రెడీ మా అబ్బాయితో అంత అయిపోయింది, నేను ఆ పూజకు కూడా అనవరాలని చెప్పేసిందంట. అలా ఉంటుందంట జాతకం. అంటే అన్ని తల్లిదండ్రులకు తెలవాలని ఉండదు కదమ్మా. అట్లా మేము అన్నీ చూసి 1-10 సార్లు ఆలోచించి పెళ్లి చేస్తామన్నట్టు. ఓకే. అయితే ఈ మధ్య కాలంలో 50+ 55 అట్లా కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అంటే అది ఒక తోడు అవసరమయ్యా లేకపోతే ఎట్లా, అంటే మీరు సంబంధాలు ఎలా చూస్తున్నారు వాళ్ళకి అసలు? 50 years వాళ్ళకు చూస్తున్నామండి. అంటే పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి ఎక్కడో సెటిల్ అవుతున్నారు, లేకపోతే కొంతమంది ఇళ్ళనేమో అత్త కోడలు పడక, అయితే మా భార్య కాలం చేసిందండి, మా కొడుకింటోని ఉండలేకపోతున్నాను, ఓల్డ్ ఏజ్ హోమ్లకి వెళ్ళలేకపోతున్నా, కొంతమంది ఏమో పని మనిషిలా ఉన్నా కూడా నాకు భార్యలాగా ఉంటే బెటర్ అండి, అన్ని బాధ్యతలు ఉంటాయని. ఇట్లా కొంతమంది ఏమో మా పిల్లలంతా విదేశాల్లో వెళ్ళి సెటిల్ అయ్యారండి, మీ ఒక్కనే ఉంటున్నాను, మరి ఇప్పుడు పోయి నేను వాళ్ళ దగ్గర ఉంటాను, ఏదో నాకు కొంచెం పెన్షన్ వస్తుంది, నాకు కొంచెం రెంట్లు వస్తాయి, నేను ఆ విధంగా 50 years వాళ్ళకు అమ్మాయిలు వస్తున్నారు, ఆడ స్త్రీలు ఇద్దరు వస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా మేము అన్ని విధాలుగా సేమ్ ఈ మ్యాచ్ లానే ఆ మ్యాచ్ చూసేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి, వాళ్ళ పిల్లలు వచ్చి కూడా మాకు కన్సల్ట్ అవుతున్నారు, వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకి 100% వాళ్ళకి న్యాయం జరుగుతుంది. పెళ్లి అనేది ఒక మానసిక ఆలంబన కూడానండి కొంతమందికి. మళ్ళీ తీరా పెళ్లి చేసుకున్నాక మళ్ళీ పడకపోవటం ఇట్లాంటివి ఉంటే మనం చెప్పలేం, కానీ నిజానికి ఒకరికొకరు తోడు ఉండాలి అంటే తోడు ఉండటం అనేది. ఒక ఇంట్లో ఒక్కరు ఉంటే ఎలా ఉంటుంది, ఇద్దరు ఉంటే ఎలా ఉంటుంది, అయ్యో మీరు తిన్నారా, మంచిది తాగారా, సరే ఎంత మనకు చిన్న ఇష్యూ వచ్చినా కూడా మనం గమనిస్తుంటాం, మనకు తెలియకుండా మనం గమనిస్తుంటాం. అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, అయ్యో మా మీద ఒక మనిషి ఉండు, నా కోసం వెయిట్ చేస్తుండ, ఎవరు లేకపోతే ఒక 50 ఏళ్ళైనా ఒక మన ఇంటికి వెళ్ళాలంటే నేను ఒక్కరినేనా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అట్లా ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఏదో అనుకుంటారు పెళ్లి చేసుకునే అని బాధపడే కంటే నీకోసం మీరు ధైర్యంగా సమాజానికి చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకుని 2 రోజులు మాట్లాడుకుంటారు, 4 రోజులు మాట్లాడుకుంటారు, ఆ తర్వాత మిమ్మల్ని బొట్టు పెట్టి మా ఇంటికి రండమ్మా అని పిలుస్తారు. నిజమేనండి, అది చాలా ఏదైనా మనం పద్ధతిగా చేసింది వేరు, అలాగని తోడు అవసరం అని చెప్పి చెడుదారులు తొక్కింది వేరు. ఇది ఎప్పుడైనా కానీ సమాజానికి ఏమంటారు తల ఎత్తి చూపించి మనం ఏంటనేది చూపించి ధైర్యంగా చేయటమే అన్ని వేళల్లో కరెక్ట్ అయిన విషయం. అయితే నాకు ఒక్క దగ్గర సింక్ అవ్వట్లేదండి. ఇప్పుడు మీరు ఇంతమంది పూజలు, విష్ణు సహస్రనామం అంటున్నారు, శనిదేవుడు అంటున్నారు, గురుడు అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు, కానీ వారాహి అమ్మవారి గురించి మాత్రం చాలా ప్రత్యేకంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి మనం ప్రత్యేకమైన ఎపిసోడ్ ఏమైనా చేయాలా? అసలు వారాహి అమ్మవారిని ఎలా పూజించాలి? మీరు పూజించాలంటే మనకు జూలైలో వస్తుందండి, ఆషాఢ మాసంలో అమ్మవారి నవరాత్రులు వస్తాయి. అంటే మీకు భూ వివాదాలు ఏమున్నా కూడా ఆ అమ్మవారిని మీరు ఫోటో పెట్టేసుకొని నాకు ఈ భూ వివాదం పరిష్కారం కావాలనుకోండి, మీరు 9 రోజులు ఉంటుంది, 9 రోజులు చేసుకుంటే అసలు 100 కాదు 200% ఫలితం ఉంటుంది అన్నట్టు. నేను లైవ్లో చాలా చూశాను, చేయించాను, కాబట్టి నాకు ఒకసారి అసలు అతి త్వరగా ఇంజెక్షన్ వేసినట్టే అండి. మనం ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే జ్వరం వచ్చింది అనుకోండి, ట్యాబ్లెట్ వేసుకుంటే మనం అన్ని వరకు కొంచెం రిలీఫ్ అవుతాం. అందుకని డబల్ పవర్ఫుల్ అమ్మవారు, ఆ వారాహి అమ్మవారు చాలా చాలా పవర్ఫుల్. ఇట్లా మెయిన్ ఏంటంటే భూమికి సంబంధించిన గొడవలు ఏవి ఉన్నా సరే, ఎనీథింగ్, ఓన్లీ ఇట్లా మనకి ఇల్లు బాగలేదు, అమ్ముడు పోవట్లేదు, ఇట్లా నేను చెప్పినా కదా, ఏది ఎనీథింగ్ అంటే భూమికి సంబంధించేనా జనరల్గా? ఓన్లీ భూమికి సంబంధించింది ఎనైనా మొక్కోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంతమంది బాగా మేము అప్పులలో, ఒక ఆవిడ వచ్చేసేసి మేము అప్పులలో బాగా పెరుకుపోయింది, మా ఆవిడ మొత్తం రిలీఫ్ అయిపోయిండు, అదే మొత్తం ఇట్లా టైట్ అయిపోయింది, అసలు మా ఆయన అసలు ఉంటాడా అనే ఫీలింగ్లో ఉన్నాడని వచ్చి ఏడిచింది ఒక ఆవిడ. సో నేను మీ పేరు మీద పూజ చేపిస్తానండి, మీరు కూడా ఈ మంత్రం చదువుకోండి అని వారాహి అమ్మవారి మంత్రం ఇచ్చాను, మూల మంత్రము. అది చదువుకున్న కొన్ని రోజులనే వాళ్ళకు రావాల్సిన లోన్ వచ్చేసి ఎక్కడెక్కడ కట్టేసి పుణ్యలేండి చాలా వరకు రిలీఫ్ అయిపోయింది. మేము నెలకి ఇంతే కొంచెం ఆదాయం మాకు ఉన్న దాంట్లో మేము కట్టుకుంటాము. అంత పవర్ఫుల్ అండి అసలు వారాహి అమ్మవారు, చాలా చాలా 100 కాదు 200% పవర్ఫుల్. మీ అమ్మవారు ఫోటో, ఆ అమ్మవారి ఫోటో పెట్టుకొని మీరు సాయంత్రం పూట, అంటే అమ్మవారికి నైట్ అంటే ఇష్టం, 7 తర్వాత ఎప్పుడైనా సరే ధూపం వేసుకున్నా చాలా అన్నట్టు. అంత మంచి పవర్ ఇస్తుంది అన్నట్టు అమ్మవారు, ఆ వారాహి అమ్మవారు చాలా చాలా పవర్ఫుల్. మీరు ఏది ఉన్నా కూడా, ఇండ్లు ఫ్లాట్లు ఏది ఉన్నా కూడా కన్సల్ట్ అయితే మీకు 100% మీకు న్యాయం జరుగుతుంది అన్నట్టు. అంటే మేము ఇంటికి వెళ్ళి జాతకాలతో పాటు, ఉదాహరణకు మాకు మీరు ఎక్కడ ఉన్నారనుకోండి, ఒక హన్మకొండలో ఉన్నామంటే మాకు ఇట్లా భూ వివాదం ఉంటే అక్కడికి వెళ్ళి మేము అలా అందరి జాతకాలు చూసి, ఇల్లు ఎవరి పేరు మీద ఉంది అని చూసి ఆ వారాహి అమ్మవారికి వీళ్ళ పేరు మీద పూజ చేపించేసి అక్కడ మేము కొన్ని అమ్మవారికి సంబంధించిన పూజ సంబంధించినవన్నీ చల్లేసి వస్తాం అక్కడ. అమ్మవారికి ఏమేమి ఇష్టమో అవన్నీ మేము పూజలో పెడతాము, హోమంలో పెడతాము. అవి తీసుకుపోయి అక్కడ వేసిన, మీకు చెప్తున్నాను మేడము, 30 days నుంచి స్టార్ట్ అవుతుంది, 3 months లోపు మీ సమస్య పరిష్కారం అయిపోతుంది. అక్కడ ఏమో మంత్రతంత్రాలు ఏమి ఉండవండి, అమ్మవారే అంతే. ఇక ఉపాసన తీసుకున్నాం కాబట్టి అట్లా పవర్ అనేది ఎలా ఉంటుంది. అట్లా వేసిన కొన్ని రోజులనే
వాళ్ళే వచ్చి చూసుకొని మేము కొంటాం, అది అమ్ముడు పోంది చూడని వాళ్ళు కూడా మేము కొంటామండి అని వస్తుంటారు అన్నట్టు. అంత మంచి పవర్ ఉంటుంది అన్నట్టు. ఆ భూమి అంటేనే కుజుడికి సంబంధించింది. మనం జాతకంలో అయితే ఈ వారాహముడు భూదేవి అంటే అమ్మవారి నుంచి వచ్చింది కదండి, అంత చాలా పవర్ఫుల్ అన్నట్టు. ఓకే అండి, చాలా మంచి విషయాలు చెప్పారు ఇవాళ మాకు. అండ్ అట్ ద సేమ్ టైం రాశుల గురించి కూడా, రాశులు, నక్షత్రాలు, తిథులు, వారాలు, ఈ కుండలీలు, యోగాలు, కరణాలు ఇవన్నీ పక్కకు పడితే కనుక ఒక మంచి జీవన విధానం ఎప్పుడు కూడా మనల్ని మంచి దిశగానే తీసుకెళ్తుంది. ఒకవేళ మన ఇంట్లో అలాంటిది ఏదైనా శక్తి కొరవడింది అని అనిపించినప్పుడు శర్మ గారు లాంటి వాళ్ళతోని మనం కొంచెం ఒక చిన్న సలహాలు తీసుకొని మన జీవన విధానాన్ని మార్చుకొని మన వాచకం ద్వారా కానీ మన శరీరపరంగా కానీ మంచి సత్కార్యాలు మాటలు మాట్లాడితే కనుక అన్నీ ముందుకెళ్ళి శుభం జరుగుద్దని ఆశిస్తున్నాము. మా ప్రేక్షకులకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమన్నా చేసినా కానీ డెఫినెట్గా మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారు. దయచేసి ఆన్సర్ ఇవ్వండి వీలైనంత త్వరగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్, నాకు పర్సనల్గా చాలా ఇంట్రెస్ట్ ఉంది ఏంటంటే కాలభైరవుడి గురించి తెలుసుకోవాలని ఉందండి. ఎందుకంటే ఎటువంటి రాశి వారికన్నా తిథులు, వారం, నక్షత్రం ఏది సంబంధం లేకుండా కాలభైరవుడు కాలాన్ని నడిపించే భైరవుడు అంటారు. ఆయన మూలం అంటారు అన్నిటికీ కూడా, కర్త కర్మ క్రియ అన్నిటికీ కూడా కాలభైరవుడు. కానీ ఆయన గురించిన కథనాలు కానీ ఆయన గురించిన విషయ పరిజ్ఞానం కానీ చాలా తక్కువ కనపడుతుంది బయట. వారి గురించి నాకు పూర్తిగా తెలుసుకోవాలని ఉంది. అందరూ అన్ని కష్టాల నుంచి అనను, మన కష్టంలోంచి అన్ని సుఖమా మంచిగా చెడు అనేది మనమే డిసైడ్ చేసుకోగలుగుతాం కొంతవరకు పైన తిరిగే నక్షత్రాలని కాలభైరవుడు ఆజ్ఞాపిస్తాడంటారు. ఆయన గురించి తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కనీసం మళ్ళీ వానలు పడ్డాక మిమ్మల్ని కలుస్తాము. థ్యాంక్ యూ సో మచ్. కాలభైరవు గురించి మనం తప్పకుండా మాట్లాడుకుందామండి. శివుని రూపము కాలభైరవము, రుద్రుడు కాలభైరవుడు అంటారు. ఆ రూపం నుంచి వచ్చిన వాడు, శివుని నుంచి పుట్టిన వాడే కాలభైరవుడు. అంటే మనము దక్షయజ్ఞం చేసారు కదండి, దక్షయజ్ఞంలో శివునికి ఉగ్రరూపం ధరించేసి అందులో నుంచి ఆ యజ్ఞం ఆగం చేయడానికి వచ్చిన వాడే కాలభైరవుడు. సో మంచి చేయగలడు, చెడు చేయగలడు. అంటే ఆయన రూపాన్ని ఎవ్వరు మనము మార్చలేం, అంటే ఆపలేం, అంత పవర్ఫుల్ గా ఉంటుంది అన్నట్టు ఆ కాలభైరవ రూపము. తప్పకుండా దాని గురించి మనం ఎపిసోడ్ చేసుకుందాం, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ.